సహకరించగలరు. దయచేసి మీరు సహకరించి మాకు కూడా సహకరించగలరని మేము కోరుకుంటున్నాం. సేన రామ్ రామ్ మార్ కుల పెద్దలందరికీ, అలాగే ఈ యొక్క సమస్య మీద ఏకధాటి మీదకి వచ్చిన బంజారా సోదరులందరికీ అందరికీ నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా నేను కోరేది ఏంటిదంటే, ఈ గోండు కోయ సోదరులకు ఈ ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళకేమన్నా అన్యాయం జరిగితే కొట్లాడే హక్కు ఉంటుంది, కానీ ఫలాని వాళ్ళు లంబాడా కాదు వాళ్ళని తీసేయమని చెప్పే హక్కు ఎవరికీ లేదు. దయచేసి సోదరులారా మీరు గమనించండి. మమ్మల్ని అప్పటి ప్రభుత్వము, అప్పటి గవర్నమెంట్ కావచ్చు, అప్పటి పెద్దలు కావచ్చు, అప్పటి గిరిజన శాఖ మంత్రులు కావచ్చు, కేంద్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు, కమిటీ వేసి కమిటీ ప్రకారం తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదం పొందితేనే మేము ఎస్టీ జాబితాలో చేరినాం, కానీ దొంగ ఆరిన ఎక్కడ చేరలేదు. ఇది గమనించి మీ పోరాటం చేయండి, కానీ మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదని కోరుకుంటూ, ఇంకోటి ఈ 33 తెగలు కలిసికట్టుగా పోరాడితే మనం రాజ్యాధికారం సాధించవచ్చు, మన ఫలాలు సాధించవచ్చు, కానీ విడిపోతే మాత్రం మనమే లాస్ అవుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఈ కుల సంఘాలకు, సభా నిర్వహణకు అందరికీ ఇంకోసారి నమస్కారం తెలియజేస్తున్నాను.